ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో లాయర్లతో హరీష్ రావు, వినోద్ సమావేశమయ్యారు. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో లాయర్లతో హరీష్ రావు, వినోద్ సమావేశమయ్యారు. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో లాయర్లతో హరీష్ రావు, వినోద్ సమావేశమయ్యారు. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో లాయర్లతో హరీష్ రావు, వినోద్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్పై ఎల్లుండి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై ప్రభుత్వం, ప్రతిపక్ష వ్యూహ ప్రతివ్యూహాలు తెలియనున్నాయి. ఢిల్లీకి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో లాయర్లతో హరీష్ రావు, వినోద్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్పై ఎల్లుండి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై ప్రభుత్వం, ప్రతిపక్ష ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. కాళేశ్వరం ఆరోపణలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు ఎల్లుండి 22వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో ఎల్లుండి తీర్పు వచ్చేటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఈరోజు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం, అక్కడ అడ్వకేట్లతో సమావేశం కావడం కూడా కొంత కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒకవైపు జగిత్యాలలో మహాసభ ఈరోజు జరగబోతోంది, ప్రజా ఆశీర్వాద సభ. దాంట్లో కేసీఆర్ వచ్చి మాట్లాడబోతున్నారు. ఇదే రోజు మేడిగడ్డ సందర్శన కోసం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నారు. సో రెండు ఈవెంట్లు ఒకే రోజు ఉన్నటువంటి క్రమంలో హరీష్ రావు ఈరోజు సభకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం, ఒకవేళ హైకోర్టు తీర్పు ఏమైనా కనుక కొంత వ్యతిరేకంగా వస్తే కనుక దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నటువంటి యోచనలో కూడా హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే అంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. కేసీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కలిసి పిటిషన్ వేయడం జరిగింది. ఇది హైకోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత ఎల్లుండికి తీర్పు వాయిదా పడింది. అంటే ఏప్రిల్ 22కు ఇది వాయిదా ఉన్నటువంటి నేపథ్యం. సో ఇట్లా నేపథ్యంలో విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు తన తుది తీర్పు వచ్చేటువంటి క్రమంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నటువంటి యోచనలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగానే హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఏమాత్రం సమాచారం అయితే లేదు హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నానన్నది. సో హడావుడిగా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి క్రమంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అంటే ఏమైనా తీర్పుకు సంబంధించి వ్యతిరేకత వస్తే కనుక సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, అందుకోసమే హరీష్ రావు ఏమన్నా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితులు చూడొచ్చా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికనే పూర్తిగా అవాస్తవం అంటూ కూడా సవాల్ చేశారు కేసీఆర్, హరీష్ రావు. అదే సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రంలో
అంటే బిగ్గెస్ట్ ఈవెంట్స్ అనే చెప్పాలి. ఇటు కేసీఆర్ మహాసభ రావడం, అంటే ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే మహాసభల్లో రావడం జరిగింది. ఒకటి రజతోత్సవ సభ, అంతకుముందు నల్గొండలో పెట్టినటువంటి సభ. సో 2 సభల్లోనే రావడం జరిగింది. సో దాని తర్వాత ప్రెస్ మీట్లో అక్కడక్కడ వచ్చినా కానీ ఒక మహా అయితే 4-5 సార్లు మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారు. సో ఈరోజు జరగబోయేటువంటి సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. సో ఒకవైపు అదే జగిత్యాల జిల్లాలో గతంలో అంటే కరీంనగర్లో సభ పెట్టాల్సి ఉండే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీల గర్జన అంటూ ఒక సభ పెట్టాల్సి ఉండే, అది కాస్త వాయిదా పడడం జరిగింది. సో ఆ తర్వాత కేసీఆర్ ఇంతవరకు కూడా బయటికి రాలేదు. మొన్న ఆ మధ్య నీళ్ల గురించి, కృష్ణానదీ జలాలకు సంబంధించి, గోదావరి నదీ జలాలకు సంబంధించి సో నీళ్లు ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్ళిపోతున్నాయి అంటూ కూడా కేసీఆర్ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తే, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం మొత్తం కూడా ఆ చర్చల చుట్టే తిరిగినాయి, ఆ కామెంట్స్ వైపెట్టారు నేను. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి మేడగడ్డకి వెళ్తున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో భారీ జనసందోహం మధ్య జాయిన్ కాబోతున్నారు. ఇదే సందర్భంలో అటు ఎల్లుండి 22వ తేదీ రోజు హైకోర్టులో తీర్పు రాబోతోంది. సో ఆ తీర్పు ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా ఇమీడియట్గా సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి అటు ఒక అవకాశం ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తోంది. సో దానికోసం హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి అడ్వకేట్స్తో సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.